ఒకటే వరము స్వామి, నాకు రాధ కావాలి. వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగే. ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు? రాధా వాళ్ళు నాకన్నా పై అంతస్తు, అడిగితే ఇవ్వరు. ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే. రుక్మిణి కథలో నేను అలాగే చేశాను. కిడ్నాపింగ్ నేరం స్వామి, పైగా నేను లాయర్ని కూడా. అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు? హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో. అందుకున్న పండు కన్నా అందరిది తీపిన్నారా? ప్రేమ పస, పెళ్లి నస. పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అన్నా, నన్నే సాధిస్తున్నావు. నీకు మాటలతో బోధపడదు, అనుభవించి తెలుసుకో. మంచిది, శుభం. నీకు రాధను ప్రసాదిస్తున్నాను. పారిజాతాలు నిజంగా కురిశాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కళలు పగటి కళలు కలిపితే 14,750. ఏనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కళ నిజమాయగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదూ. అబ్బే, బోర్ కాదు, బోర్ కాదు. అవునంట, ఒంటింట అయింది కదా నిచ్చరా. ఏమన్నారు? అబ్బే, లిన్ను కాదు, లిన్నుతో కాదు, కలవరింత. అది సరే గాని నిద్ర రావట్లేదు. కబుర్లు చెప్పు. మీరే చెప్పండి, గ్రేట్ లవర్ కదా. అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు. నా స్టైలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడూ 10 మంది, 100 కొద్ది ఫ్యాన్ లెటర్స్. స్టేట్ క్రికెట్ హీరోని కదా. డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెంటి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు. ఒకసారి ఏమైందో తెలుసా? నేను రైల్లో వెళుతున్నా. రాత్రి నేను అప్పర్ బెర్తు, పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు లేడీస్. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే 2 దిగిపోయారు. పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి, కేరళ టైప్ ఉంది. అమ్మకుట్టి కదూ? అలాగే అనుకో. ఇంకాసేపు అయ్యాక నా మీద చేయి పడింది. చూస్తే అమ్ముకుట్టి, కేరళ గర్లు. తట్టి లేపింది. నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది. తర్వాత ఏమైందని అడగవే? క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంత అయిందని అడిగిందా? పిచ్చి పిల్ల, బంగారు తల్లి, అందుకే నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది. అమాయక హృదయం. మరి నీ సంగతి? వస్తుంది. అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్లు, సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా. నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి, ఉంటే కదా చెప్పడానికి. 1-2 అఫైర్స్ కూడా లేవా? ఇంత అందమైన దానివి? లేవు మహాప్రభో. నేను నమ్మను, ఒప్పుకోను. నాకున్నవి నేను చెప్పేశాను కదా. మీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. సరే, ఒకటి గుర్తొచ్చింది. మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం. అలా 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 దానికి రా. పెళ్లిల్లో ఎన్నో రొమాన్స్లు, సరసాలు, లైసెన్స్ లేని శృంగారాలు. నాకు కూడా డబ్బులు చీచి. చెప్పు చెప్పు, ఏం జరిగింది? ఎవరతను? మా బావగాడు
గా డా డా. బాగా చనువుగా మోసు. ఏం చేశాడే? ఒక ముద్దు అడిగాడు. అడిగాడా? తీసుకున్నాడా? అడిగాడు. అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా? తనే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం, పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం, ముద్దు పెట్టేసుకోవడం. అర్థమైందో? ఇప్పుడు చెప్పు. అలాగే. ఎవడు? మీ బావా? హలో, రాధాస్ హస్బెండ్ బోకల్. ఐ మీన్ గోపాల్ స్పీకింగ్. మీ బామ్మని వద్దరా అంటే వినకుండా ఆరు బయట పక్కలేయించుకున్నారు. ఆ పిల్ల పెద్దింటి పిల్ల జలుబు గిలుబు చేస్తే జడ్జి గారు జైల్లో పెట్టించేస్తారు. అసలే కోపంగా ఉన్నారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టేసాయి బామ్మ. తర్వాత ఏమైందో చెప్పు. నిన్నే ఇస్తినమ్మ వాయినమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు. తెల్లవారవచ్చే తెలియక నా తండ్రి మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండే. గోపాలం గోపన్న లేనాయనా, ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా? పెళ్లి కూతుడు పొర్లించి పడదోసిందా? మీ తాతగారు ఇంతే. లే బామ్మా, రాదు లేచిపోయిందా? చీపాడు అవే మాటలురా. అదే లేచి లోపలికి వెళ్ళిందా? లోపలికి కాదు బయటికి షికారు వెళ్ళింది. షికారికి కాదు, వాకింగ్ అయి ఉంటుంది. ఏమో ఫోన్ వచ్చింది గామోసు, ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది. ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్టానాకని చెప్పింది. ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము. అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది. ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి. మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇది చాలా అన్యాయం, తప్పు. వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్, నా ఫ్రెండ్స్. వదిలేయండి సార్. అందరూ అలాగే అంటారమ్మా. రాత్రి 1 గంటకి మగతోడు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి? కళ్ళుకి పాలుకి తేడా కంపు చూస్తేనే గాని తెలీదా? అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు. ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి? ఉంటే ఎక్కడికి పోదు, పొద్దున రామా. ఇప్పుడు వదలం. మీ కూతురో చెల్లెలో ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా? నా కూతురు లేదమ్మా. నాకు చెల్లెలు లేదు, ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు. హలో మిస్టర్, మాట జాగ్రత్త. మర్యాదగా చెప్తే మీ బుర్రకెక్కటల్లా. నేనెవరో తెలుసా? పేపర్ రిపోర్టర్ని. మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వేస్తాను. చూస్తారా? క్రై ప్లీజ్, గట్టిగా. పేపర్లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు. ఎవరిది? కళ్యాణి? మై గాడ్, మీ ఎస్పీ గారు
కూతురు. ఏవే కళ్యాణి, ఇడియట్, మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు? మాకు తట్టలేదే. సెల్ ఫోన్ ఉంది కదా, మీ డాడీకి ఎందుకు చేయలేదు? కోప్పడతారేమోనని భయం వేసింది. ఏడవలేకపోయావు. ఇందులో ఎస్పీ గారు అమ్మాయి ఎవరు? ఎస్పీ గారే కాదయ్యా, ఎమ్మెల్యే గారి అమ్మాయి ఉంది. మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి. బాగుంది. నువ్వు ఉన్నావు, PWD చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా? ఏమయ్యా, ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే, ఒక్కటి పేలినా మీ పని గల్లంతే. బదిలీ కోసం ట్రై చేస్తున్నా. ఏ ఊరు బదిలీ కావాలే? దుమ్ములగూడెమా, కొయ్యలగూడెమా, అండమాన్సా? ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు. వద్దులే కళ్యాణి, డాడీకి ఫోన్ చేయి. బాగుంది, చాలా బాగుంది. నీకేమైనా బుద్ధి ఉందా? ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడమా? అది పెళ్ళైన తొలిరాత్రి. మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు. చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా? నువ్వేమో విష్ణుమూర్తివా? నన్ను లేపచ్చు కదా. మా ఫ్రెండ్ పిలిచింది నన్ను, వెళ్ళింది నేను. మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు, ఆడదానివి, ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలో స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకోళం చేస్తే నా గతేంటి? గోపాలం, పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నావు, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నావు. సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే. అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాను నాయనా. అవును రాధా, అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాడు. ఓహో, మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్క మొగుడా, అత్త కొడుకా? అన్నట్టు నీకు అక్కర్లేరుగా. ఊ అంటే ఉన్నట్ట లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్విచ్చినట్ట, అతను పుచ్చుకున్నట్ట? చెప్పుకోండి చూద్దాం. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒకవేళ పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట? నట్టు లేదు బొట్టు లేదు, పొండి. రాక్షసి, అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా? శోభన పెళ్లి కొడక.
ప్రేమించు రోజుల్లో ప్యూర్ గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ, పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపాయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ.